దీపక్ రెడ్డి ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎన్నడూ లేనంత స్పందన వస్తున్నది. ఎక్కడికి పోయినా కానీ మా గల్లీలకు రండి, మా వాళ్ళకి ఫోన్ చేసి మా ఏరియాకి ఇంకా రాలేదు అనేది వాళ్ళు పిలుస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎంత ఆదరణ ఉందో నరేంద్ర మోడీ గారి మీద. నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఆగిపోయినాయి. 11 ఏళ్ల నుంచి దగ్గర ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం చేసిండు మనకి ఇక్కడ? ఇప్పుడు మళ్ళా ఇంకా కాంగ్రెస్ వస్తున్నది, గవర్నమెంట్ ఉన్నది, 2 ఏళ్ళు అవుతుంది వాళ్ళు వచ్చి. ఏం చేసిరు మనకు? మనది మనం ఫైట్ చేసుకుందాం, మనకు రావాల్సిన రైట్స్ గురించి మనం ఫైట్ చేసుకుందాం. ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. మన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాటర్ ప్రాబ్లము, ఈ యొక్క హైటెన్షన్ ప్రాబ్లమ్స్, రెగ్యులరైజేషన్ ప్రాబ్లమ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనది మనం చేసుకుందాం, డెవలప్ చేసుకుందాం. మీ అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటర్ మహాశైలారా, 11th రోజు అంటే 11వ తారీఖు రోజు 1వ నెంబర్పై ఓటేసి మీ అందరు గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ముఖ్యమంత్రికి ఏమన్నా తెలుగుండి మాట్లాడతాడో లేదో నాకు అర్థం కాదు. ఎప్పుడేది మాట్లాడాలో తెలియదు ఆయనకు. వేరే కూడా ఏదేదో అంటున్నారని తెలిసింది. ప్రజలకు తెలుసు, నువ్వు డెవలప్మెంట్ చేసిన తర్వాత మాట్లాడాలి. ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్స్ ఆగిపోయినాయో అవి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు వచ్చేసి బుల్డోజర్ పెట్టి గిట్లా అన్ని గీకినట్టు చేస్తున్నారు. ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. మీకు డిపాజిట్ కూడా రాదు, మీరు చూడండి. ఇప్పుడు అంటే కాదు, ఇప్పుడు కిషన్ రెడ్డికి అలాగే ఎంపీ ఎలక్షన్లప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం అన్ని వదులుకొని మిమ్మల్ని గెలిపించింది కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు. ఇది ఎవరన్నా చూస్తే చిన్న పిల్లోని పిలిచినా కానీ నవ్వుకుంటారు. దీన్ని చూస్తే ప్రజలు మళ్ళీ చెప్తున్నాను, మీరు వాళ్ళు ఒకప్పుడు కలిసి ఉన్నారు, కొల్యూజన్ గవర్నమెంట్లో ఉన్నారు. మేము ఎప్పుడు మీతో కలిసింది లేదు. మేము దొంగలతో ఎప్పుడు కలవము. మీరు కలుస్తున్నారు, ఎంఐఎం పార్టీతో కలిసింది మీరు. ఇక్కడికి వచ్చేసి ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ని మీరు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇప్పుడు నిలబెట్టిర్రు. ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ప్రజలకు అంతా తెలుసు. ఈసారి వాళ్ళు మోడీ గారికి సపోర్ట్ చేయాలని క్లియర్గా ఉన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూడు మురుగునీటి సమస్య, తాగునీటి సమస్య, రోడ్లు బాగలేవు, చిన్లుకులు పడితే చాలు వరదలు వచ్చి కొట్టుకుపోతూ ఉన్నారు. దీంట్లో మున్సిపల్ శాఖ మంత్రి ఏం సమాధానం పెట్టుకొని ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన హైటెక్ ప్రచారానికి తెరలేస్తున్నారు. ఆయన హైటెక్ లోటెక్ ప్రజల దగ్గర పనిచేస్తుంది. అది ఎక్కడో అమెరికాలో చేయాల్సినటువంటి ఆర్భాటం ఈ బోరబండ ప్రజల దగ్గర చేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ఈలో రాష్ట్రంలోనే ఒక విజయ భేరీ మోగించబోతూ ఉంది. దీంట్లో రేవంత్ రెడ్డి కర్ణబేరి, కేటీఆర్ కర్ణబేరి తెగిపోతూ ఉంది. దీపక్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ప్రచారం బ్రహ్మాండంగా అవుతుంది. ప్రతి ఇంటింటికి పోతే ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, గోపన్న కారు సారు, కేసీఆర్ సారు గోపన్నకి. కొందరైతే ఎట్లా ఉందంటే పోగానే మీరు తిరగాల్సిన పని లేదు, ఖచ్చితంగా కారుకి వేస్తున్నాం, బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం కారు గుర్తు 100%. ఇప్పుడు గోపన్న వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ అక్షయతో కలిసి మేము తిరుగుతున్నాం. మాకంటే అక్షయతో కలిసి ఇంటింటికి తిరుగుతున్నాం. ఇక్కడ సైట్ 3, సైట్ 2 మొత్తం కాలనీలు మేము ఇక్కడ ఉన్న బూత్ కమిటీ వాళ్ళు అందరు కలిసి సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతున్నాం. బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి వెళ్తే సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇచ్చినవి గుర్తు చేసుకుంటున్నారు తప్ప వీళ్ళు ఏమి ఇవ్వలేదు. వాళ్ళే చెప్తున్నారు మాకు. ఓటర్లు ఎలా అంటున్నారంటే వాళ్ళే ఎదుటి నుంచి అరే ఏమి ఇవ్వలేదు, వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, ఇంతవరకు ₹1 ఇవ్వలేదు అని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ బై ఎలక్షన్లో గెలవబోతున్నాడు. దానికి కారణం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు. కృష్ణనగర్ కానీ, బోరబండ కానీ, షేక్పేట్ కానీ. షేక్పేట్లో పెద్ద హైటెక్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పక్కన వెనకాల చూస్తే పెద్ద నాలాలు పోతే ముక్కు మూసుకునే పరిస్థితి. అక్కడికి వెళ్ళి నవీన్ యాదవ్ ఏం చెప్పిండంటే పైన రూప్ ఏం చేసి మీకు వాసన రాకుండా చేస్తా అని చెప్పింది. కృష్ణానగర్లో అయితే ఘోరమైన పరిస్థితి. నాలాలు పొంగి పొరలాడుతున్నాయి. చెప్పడానికి కృష్ణానగర్ అంత సినిమా యాక్టర్లు ఉంటారని ఒక ప్రసిద్ధి. కానీ 10 సంవత్సరాల నుండి అక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. నాలాలు అయితే ప్రతి షాప్ ముక్కు మూసుకునే పరిస్థితి. వాళ్ళందరికీ కూడా సంధానించి ఈ నాలాల పరిష్కారం శాశ్వతంగా పరిష్కరిస్తా అని చెప్పేసి ప్రతి డివిజన్లోని బీసీలు, ఎస్సీలు, ఆఖరి ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు కూడా నవీన్ యాదవ్ గెలిపిస్తుంటారు. వాళ్ళ తండ్రి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొనియాడుతున్నారు. పేదవాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయితే కానీ డబ్బాల వాళ్ళకి, చెప్పుకుంటున్న వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళందరూ కూడా శ్రీశైలం యాదవ్ కొడుకుని మేము గెలిపించుకుంటామని అందరూ అంటున్నారు. అందరూ పాజిటివ్గా నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. మెజార్టీ ఏదో కన్ఫర్మ్ చేసుకోవాలని
అందరూ అంటున్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ వరకు వాళ్ళు ఆ పార్టీ నాయకులందరూ కూడా ఆ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి.